వసంత పంచమి సందర్భంగా గంభీరావుపేట మండల కేంద్రంలో కేజీ2 పీజీ ఉర్దూ మీడియం పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు కొండూరు గాంధీబాబు ఆధ్వర్యంలో ఐడీ కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రానున్న రోజుల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో భర్తీ చేయనున్నామని, అంతేకాకుండా పాఠశాలలో కంప్యూటర్స్ తో పాటు ల్యాప్టాప్స్ అవసరం ఉన్న విషయం తన దృష్టికొచ్చిందని, విద్యార్థులు వాటిని త్వరలో పొందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ నవాజ్ ఖాన్, మండల అధ్యక్షుడు హమీద్, ఎంపీటీసీ పరశురాం, నేతలు ఎర్ర నరసయ్య, సురేష్, జంగం రాజు, ప్రభాకర్, విద్యార్థులు వారి తల్లిదండ్రులు హాజరయ్యారు. సామాజిక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతోంది. మా యూత్ సహకారం తెలియండి. లేకపోతే నా వ్యక్తిగతమైన ఒక చదువుకున్న వ్యక్తిగా ఖచ్చితంగా సమాజంలో పేద బడుగు బలైన వర్గాల విద్యార్థులందరూ చదువుకున్నట్టు ప్రభుత్వ పాఠం జరుగుతున్నట్టు క్రమంగా వచ్చే అకాడమిక్ రోజు ఖచ్చితంగా నూతనంగా విద్యా సంవత్సరం ప్రారంభమైన రోజు ఖచ్చితంగా మా యూత్ తోటి మాట్లాడి కంప్యూటర్ ఇక్కడ ఈ స్కూల్కి ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటాను. అదేవిధంగా పెద్దలు కొండూరి చాలా సంతోషంగా ఎడ్యుకేషన్ సరస్వతి మాత యొక్క జన్మదినం జరుపుకున్నటువంటి రోజును మనం ఎన్నో శతాబ్దాల నుంచి కలిసిమెలిసి గంగా జమున లాగా మనం ఒక మతమాన్ని కాకుండా మండల అధ్యక్షుడు హమీద్ గారు ఏదైతే దృష్టికి తీసుకొచ్చారో వాటిని ఇన్ఛార్జ్ మంత్రి గారి దృష్టికి తీసుకుపోయి 100% అన్నింటినీ సమకూర్చాలని మీకు సమానంగా హమీస్తున్నాను. बच्चे क्या कर रहे हैं? सब पढ़ रहे हैं? डॉक्टरेट के लिए आए या कुछ सुनने के लिए आए? कैसा पढ़ा रहे हैं?